యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. అందరము కలిసి చదువుకున్నాం. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. ఈ స్త్రీల కూడిక దినమునకు తండ్రి నీవు ఇచ్చినటువంటి వాక్య భాగమును బట్టి తండ్రి నీకు వందనాలు. ఈ సమయంలో నీ పాద సన్నిధిలో మేము కూడుకొని ఉన్నాం. నా తండ్రి నీ మాటలు తండ్రి మాకు దయచేయండి అయ్యా. నన్ను కూడా జ్ఞాపకము చేసుకునండి తండ్రి. సిలువ చాటున మరుగుపరిచి శ్రేష్టమైన నీ మాటలను వినిపించుటకు నాయనా నా నాలుకను తండ్రి నీ పరిశుద్ధమైన అగ్నితో కాల్చి పుటం వేసి జీవవాక్కులతో నింపండి ప్రభువా. అయ్యా, నూతనమైన అభిషేకముతో నింపండి తండ్రి. బిడ్డలందరినీ, చిన్న బిడ్డలను తండ్రి నీ స్వాధీనంలో ఉంచుకును. పెద్దవారి చెవులు తెరవచేయు అయ్యా. ఇదిగో సాతాను నాయనా వేసే ప్రతి ఆయుధమును కూడా యేసు నామములో బంధించి వేస్తూ నీ సన్నిధి మా మధ్యలో మెండుగా ఉంచి వినే చెవుడుగా ఉంచుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో 11వ అధ్యాయం 5వ వచనంలో యేసు మార్తాను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను అనే మాట ఉంది. అంటే ఇక్కడ ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఎవరెవరు కనపడుతున్నారు మనకు? మార్తా, మరియా, లాజరు. వాళ్ళను ఎవరు ప్రేమిస్తున్నారు? యేసు ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. చూడండి, ఎందుకు వాళ్ళ ముగ్గురినే ప్రేమిస్తున్నాడు అంటే యేసు ప్రభు యెరూషలేము నుండి కోసెడు దూరంలో ఉన్నటువంటి బేతనియాకు అప్పుడప్పుడు వచ్చేవాడు. కోసెడు దూరము అంటే 3 కిలోమీటర్లు అని. కాబట్టి ప్రతిసారి కూడా యెరూషలేము నుండి బేతనియాకు వచ్చినప్పుడంతా కూడా ఆ యొక్క మార్తా, మరియా, లాజరు ఇంటికి వచ్చేవాడు అనమాట. ఈ యొక్క మార్తా, మరియా, లాజరు గురించిన విషయాలు లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు ఉన్నాయి. తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో వాళ్ళ గురించి చెప్పబడింది. తర్వాత లూకా సువార్త 10వ అధ్యాయంలో 38వ వచనాన్ని చూద్దాం. అచ్చట వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. ఇక్కడ ప్రారంభంలో మనకు ఎవరు కనపడుతున్నారు? మార్తా. ఎవరు కనపడుతున్నారు? ఈరోజు మనం ధ్యానించేటటువంటి అంశము వ్యక్తి ఎవరంటే మార్తా. మరియా ఉన్నారు, లాజరు ఉన్నారు. వాళ్ళను మళ్ళీ ఒక నెక్స్ట్ ఎప్పుడైనా అవకాశం ఉంటే వాళ్ళని గురించి ధ్యానిస్తాం. అయితే ఈరోజు మార్తా ద్వారా మనం నేర్చుకునేటటువంటి అంశాలు ఏమిటి? మార్తా అంటే అర్థం ఏంటంటే ఇల్లాలు. మార్తా అంటే అర్థం ఏమి? ఇల్లాలు. ఈమె ఏం చేసిందంట? తన ఇంట చేర్చుకునేను. ఇక్కడ మార్తా, మరియా, లాజరుకు తల్లిదండ్రులు ఉన్నారా? తల్లిదండ్రులు లేరు. మార్తా మొదటగా రాశారు అంటే అర్థం ఏమంటే ఆ ఇంటికి పెద్ద ఎవరని? మార్తా అని. ఇంట్లో మీ ఇంటి పేర్లని చెప్పండి అంటే మధ్య మధ్యలో వచ్చి చెప్తామా, ఫస్ట్ కానీ చెప్తామా? ఫస్ట్ కానీ చెప్తాం. కాబట్టి ఆ ఇంటికి పెద్ద ఎవరు అంటే మార్తా. మార్తా ఇంట్లో తల్లిదండ్రులు లేరు, కానీ ఒక క్రమము కలిగినటువంటి జీవితం ఉంది ఆమె తన చెల్లెలని, తన తమ్ముడిని దేవుని మార్గంలోనికి నడిపించక ముందు ఆమె ఏం చేస్తుంది? ఫస్ట్ తన ఇంట చేర్చుకుంది. అంటే తన హృదయంలోకి ఆమె ఫస్ట్ చేర్చుకుంది. అంటే మార్తాకు ఏముంది అని అర్థము? రక్షణ ఉంది. చూడండి, ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఆమెకి ఎవరున్నారు? చెల్లెలు ఉంది. ఎవరు? సహోదరి. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండేడు. చెల్లెలు ఉంది. చెల్లెలు ఇంకా శ్రేష్టమైన భక్తి కడుతూ ఉంది. ఏంటా భక్తి? యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన మాటలు వినుచుంది. అంటే అయితే మాట ఏం చేస్తుంది చూడండి.
ఉండుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమని. అండి, ఎవరైనా యేసు ప్రభుతో ఇలా మాట్లాడగలరా? ఎప్పుడు మాట్లాడగలరు? ఫ్రీక్వెంట్ గా వాళ్ళ ఇంటికి వస్తున్నప్పుడు, యేసు ప్రభువుకు ఆ ఇంటి వారికి మధ్య సంబంధాలు క్లోజ్ గా ఉన్నప్పుడు ఆ క్లోజ్ లో ఇలాంటి మాటలు వస్తాయి. లేకపోతే ఒక్కసారి ఓ గొప్ప దైవజనుడు మన ఇంటికి వస్తే ఇలాగ మాట్లాడగలమా? మాట్లాడలేము. మరి ఈమె చొరవ తీసుకుని ఇలాగూ ధైర్యం చేసి యేసు ప్రభుతో ఈ మాటలు మాట్లాడుతుందంటే వాళ్ళ ఇంటికి ఎంత ఫ్రీక్వెంట్ గా యేసు ప్రభు వచ్చేవాడో చూడండి. అయితే ప్రతిసారి వచ్చినప్పుడు కూడా ఆమె ఎంతో చక్కటి ఆతిథ్యము ఇచ్చేది. అలాగనే ఒకసారి యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చాడు. ఆ వచ్చిన సమయంలో ఆమె విస్తారమైన పనులు పెట్టుకుంది. ఫస్ట్ సారి మన ఇంటికి దైవజనుడు వచ్చాడు అనుకోండి, ఆ భయభక్తులే వేరుగా ఉండి విపరీతమైన శ్రద్ధ చూపి ఎంతో జాగ్రత్తగా వంటలు చేసి పెడతాం. ఫ్రీక్వెంట్ గా వస్తున్నాడు అనుకోండి, ఆ శ్రద్ధ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మామూలే, మా సేవకుడు మా ఇంటికి తరచుగా వస్తూ ఉంటాడు. కానీ మార్తాను మీరు గమనిస్తే గనా ఆమె అనేక సార్లు యేసు ప్రభు ఇంటికి వస్తూ ఉన్నాడు కదా, అయినప్పటికీ కూడా ప్రతిసారి కూడా ఆమె ఎంతో చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చింది. ఎందుకు ఇక్కడ కింద ఏం కనపడుతుంది? విస్తారమైన పనులు పెట్టుకుందంట. అమ్మో, యేసు ప్రభు వచ్చాడు కాబట్టి ఆయన రకరకాలు చేయాలి. రొట్టెలు చేయాలి, భక్ష్యాలు చేయాలి, మటన్ చేయాలి, ఇంకా ఏమేమో గొంగూరు పచ్చడి చేయాలి, అన్నం చేయాలి, ఏమేమో అనుకుంది. విస్తారంగా పెట్టుకుంది పనులు. అవును, యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడ జన సమూహం ఉంటుంది. అంటే యేసు ప్రభు ఫ్రీక్వెంట్ గా వీళ్ళ ఇంటికి వస్తున్నప్పుడు జన సమూహం వస్తుంది. ప్రతిసారి యేసు ప్రభుకు వచ్చిన వారికి కూడా ఆమె ఆతిథ్యము ఇస్తూ ఉంది. చూడండి, బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 1వ వచనంలో ఏముంది? ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన మీరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేయుదురు అనే మాట ఉంది. అంటే ఆతిథ్యం యొక్క విలువ మార్తాకు బాగా తెలుసు. ఎప్పుడు వచ్చినా మార్త చక్కటి ఆతిథ్యము చేసేది. అయితే ఆమెకి ఆ ఆతిథ్యం చేస్తుంది చాలా సార్లు. ఎప్పుడో ఒకసారి వచ్చిందంటే చాలా శ్రద్ధగా చేసి ఉండొచ్చు. ఇప్పుడు యేసు ప్రభు ఫ్రీక్వెంట్ గా వస్తున్నాడు. అయితే విస్తారంగానే బాగా మంచి ఫుడ్ చేయాలని ఉంది. కానీ ఇక్కడ ఏం కలుగుతుంది? విసుగు కలుగుతుంది, కోపం వస్తా ఉంది. ఎందుకు వస్తుందంటే జన సమూహానికి వంట చేయాలా, యేసు ప్రభుకు వంట చేయాలి, స్పెషల్ ఫుడ్ చేయాలా. విసుగు కోపముతో, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయడం, నా సహోదరుని అలా విడిచిపెట్టాను, ఏం బాగలేదు, ఆమెను కూడా వచ్చి నాకు సహాయం చేయమను అని అంటూ ఉంది. మార్టిన్ లూథర్ ఏమంటాడో తెలుసా? విస్తారమైన పనులున్నాయి ఈరోజు, కాబట్టి నేను దేవుడి సన్నిధిలో ఎక్కువ సమయమును గడపాలి అంటాడు. అంటే విస్తారమైన పనులు ఉన్నప్పుడు మనం ఒకటి చేయాలి. ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఏమవుతుందో తెలుసా? యేసయ్య సహాయం వలన ఆ పనులన్నీ కూడా మనకు చాలా సునాయాసంగా అనిపిస్తాయి, బరువుగా అనిపించవు. లేకపోతే ప్రార్థన లేకుండా విస్తారమైన పనులు చేసినప్పుడు ఏమవుతుందంటే విసుగు, కోపము వస్తుంది. ఇతరుల మీదకి ఏమవుతుంది? వెంటనే మనము మరియా మీదకి పోతుంది అనమాట. ఏమేం సాయం చేయాలి అని వెంటనే మనం ఏం చేస్తాము? ఇతరుల మీదకి వెళ్ళడం ప్రారంభిస్తాం. చూడండి, ఒకసారి ఒక కూడిక మన మందిరంలో జరిగింది. చాలా బాగా జరిగింది కూడిక. దానిలో అప్పుడు పెద్ద మీరు లేరు, సంఘస్థులు పెద్ద లేరు, అయినా కూడిక ఏర్పాటు చేస్తాము. చాలా విపరీతంగా నేను వర్క్ చేశాను. ఆ 2 రోజులు అయిన తర్వాత ఈ మందిరం యొక్క ప్రతిష్ఠిత జరిగింది. దానికి కూడా నేను చాలా విపరీతంగా పని చేశాను. ఎక్కడ అలుపు లేకుండా బాగా పని చేశాను. చేసిన తర్వాత అంత అయిపోయింది, కూడిక అంతా అయిపోయింది. దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తున్నప్పుడు, అబ్బో గట్టి దానివే అని దేవుడు అంటున్నాడు. అంటే మనం చేసేటటువంటి పరిచర్యను ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు.
అండి ఒకసారంట ఇంగ్లాండ్ దేశంలో ఒక స్త్రీ మందిరానికి ఉదయాన్నే 6 గంటలకి వచ్చింది. మనలాగానే అక్కడ ఉన్న కూడిక 10:30కు 6 గంటలకి వచ్చింది. మందిరములో బెంచెస్ అంతా తుడిచేస్తుంది, బెంచెస్ కింద ఉన్నటువంటి ఆ యొక్క చెత్తనంతా తీసేసింది, అంతా శుభ్రం చేసింది. గబ వెళ్ళిపోతూ తలుపు దగ్గర నిలబడి ఒక్కసారి మందిరానంతా ఇలాగా చూసింది. బాగుంది అని చెప్పి గబ వెళ్ళిపోయింది. ఇలాగా చాలా వారాలు జరుగుతూ ఉంది. ఆమె ఎవరు వస్తున్నారు ఎవరు రాలేదు అని ఎక్కడ కూడా గమనించకుండా తాను మాత్రము దయాన్నే రావడము, మందిరం అంతా క్లీన్ చేయడం, గబ వెళ్ళిపోవడం చేస్తూ ఉంది. మళ్ళా తర్వాత ఇన్ టైంలో 10:30కంతా మందిరంలోకి అడుగు పెట్టి ఇదంతా కూడా ఆ సంఘ పెద్ద గమనిస్తూ ఉన్నాడు. గమనించి ఒకసారి ఏమన్నాడంటే, పాపము ఎవరూ తోడు లేరు ఈమె ఒక్కటి ఎంతో ప్రయాసపడుతుంది, మందిరం అంతా ఇంత అద్దములాగా పెడుతుంది, ఇలా చేసి ఆమె మళ్ళీ ఇన్ టైంలో ఎలా మందిరానికి వస్తుంది, పాపం ఈమెకు నేను హెల్ప్ చేయాలా అని ఓ రోజు సోదరి ఆగను అనగానే ఆమె ఆగి, ఏంటి బ్రదర్ అంటే, మీరు మళ్ళా ఇంటికి వెళ్ళి మీరు రెడీ అయ్యి రావాలంటే లేట్ అవుతుంది కదా, కాబట్టి మీకు నా కారు ఉంది, నాకు ఏముందంట కారు ఉంది, ఆ కార్లో మీకు వదిలిపెడతాను, మీకు తొందరగా వచ్చేది. నో థ్యాంక్స్ బ్రదర్ అని ఆమె బయటకు వెళ్ళింది. ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆమెను చూసి, ఏంటి ఈమె నేను వదిలిపెట్టింటే తొందరగా ఆ రెడీ వచ్చేది కదా అనుకోని బయటికి వెళ్ళగానే ఆమె ఒక కార్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంది. ఆడపోతే డ్రైవరు ఆమె దగ్గరికి వస్తుండగానే డ్రైవర్ సీట్లోంచి దిగి ఆ కార్ డోర్ని ఇలా లాగి ఇలా పెట్టి ఆమెను లోపలికి ఆహ్వానిస్తాడు. ఆ యొక్క కార్ను చూసి ఆ యొక్క సంఘ పెద్ద ఆశ్చర్యపోతారు. ఏదంట ఆ కారు ఆడి కారు, ఏంది కోట్ల రూపాయలు చేసేటటువంటి కారు. అది చూసి వండర్ అయిపోయి మరుసటి వారం ఏమైందో తెలుసా, ఈమె రాకముందే ఈయన మొదలెట్టాడు ఏంటి శుభ్రము చేయడము, తర్వాత బెంచెస్ కింద కూర్చోడం ఎంత కష్టమైన పని. కోటీశ్వరాలు చేయగలదా? ఆమెకి ఎంతో మంది పనులు ఉంటారు, ఆమెకేం కర్మ, పనులు వచ్చి నాయన అబ్బాయి మందిరం క్లీన్ చేయకండి అనొచ్చు కదా, వచ్చి వాళ్ళే వచ్చి చేస్తారు. కానీ ఆమె అక్కడ ఆ పని చేయడం లేదు. ఆమెకి ఎంతోమంది పని వాళ్ళు ఉన్నా కూడా ఏం చేస్తుంది ఆమె స్వయాన వచ్చి దేవుని మందిరాన్ని శుభ్రం చేస్తూ చేసి గబగబా వెళ్ళి ఇన్ టైంలో వస్తుంది. అది మనం గమనించాలి. ఇక్కడ మన మందిరంలో ఒకటి ఫాల్ట్ ఏముందో తెలుసా, ఆ మందిరానికి ఆదివారం పూట డ్యూటీ వేస్తారు. డ్యూటీ వేస్తే బాగా చేస్తారు, మంచిదే, ఆశీర్వాదకరమైంది, అది దేవుడు చూస్తూ ఉన్నాడు. మరి ఇన్ టైంలో వచ్చే టైంలో ఎక్కడికి వస్తున్నారు? 11:30. ఏంటి ఎందుకు? మేము ఈరోజు మందిరములో పని చేశాం కాబట్టి మేము నిదానంగా వస్తాం అని యేసయ్య నిన్ను గమనిస్తూ ఉన్నాడు. కానీ ఒకసారంట ఆయన చెప్పాడు, ఎవరు గుంటం ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పారు, ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, అంటే నిజంగా చూసిన సంఘటననే చెప్తా ఉన్నాడు. ఒకసారంట మంచి కన్వెన్షన్ జరుగుతుందంట. దాంట్లో ఏమైపోయిందంటే వేలకు జనాలు కిరిసిగా వచ్చేసారు ఆ కన్వెన్షన్కి. వచ్చింటే ఏమైపోయిందంటే బాత్రూములు అన్ని బ్లాక్ అయిపోయినాయి. ఏమైపోయినాయి? బ్లాక్ అయిపోయినాయి. అందరూ ఎబ్బా బాత్రూములు బ్లాక్ అయినాయి, ఇక ఎట్లా కష్టము, ఆ గుంత నిండిపోయింది. ఏది లెట్రిన్ గుంత నిండిపోయింది, దీన్ని ఎవరు క్లీన్ చేస్తారు? ఇంకా ఇప్పుడు చాలా కష్టమైనటువంటి ప్రాబ్లం ఎదురైంది అని అందరూ ఒకరొకరు మాట్లాడుకుంటున్నారట. అలా మాట్లాడుకుంటుంటే ఉన్నట్లుండి 3 వ్యక్తులు అక్కడికి వచ్చారు. వాళ్ళు ఇలా కట్టుకొని, ఏంటి ఇలా మాస్కులు లాగా కట్టుకొని గబ వచ్చారట. వచ్చి తీయండి ఆ యొక్క ఏదైతే లెట్రిన్ గుంత క్యాప్ ఉంటుంది కదా, పైన ఉన్నటువంటి ఆ లిడ్ను బయటకు తీశారు. తీసి వాళ్ళు 3 ఒకరు లోపలికి దిగింటే ఇంకా 2 పక్కల బయట బకెట్లతో దాన్ని ఎత్తేసారట.
ఎబ్బా వీళ్ళు ఎంత గొప్ప పని చేశారు, ఎవరు మనమైతే దిగుతామా, వాసన ఛాయల్లో వస్తేనే పరుగులాడతాం, అబ్బా కప్పు కొడుతుంది. మరి వాళ్ళు ఏం చేశారో అదంతా మొత్తం గుంత అంతా క్లీన్ చేశారు. బయటకు వచ్చిన తర్వాత ఇక ఎవరైనా క్లీన్ చేస్తున్నప్పుడు సపోర్ట్ బలపోతారు. ఇండివిజువల్గా చేయండి రా అంటే పోటీలు వస్తాయి, కానీ ఇది సపోర్ట్ చేయండి రా అంటే కానీ ఇంకా బాగా చేస్తారు. అప్పుడు బాగా ఇంకా మనం ఇంత అంతా చేయకపోతే ఏం బాగుంటుంది అని చెప్పి చేతులకు నీళ్లు పోసారు, కాళ్ళకు నీళ్లు పోసారు, అంత సబ్బు ఇచ్చారు, కడుక్కున్నారు, వెళ్ళిపోయారు ఎవరు దారిన వారు. ఇప్పుడు కూడిక జరగబోతుంది. ఆ కూడిక మీద అందరూ దృష్టి పెట్టినారు. జనాలందరూ బయట విపరీతంగా కూర్చొని కూర్చొని వాళ్ళ చేతులు కడుక్కునేటప్పుడు వాళ్ళ మాస్కులను తీశారనమాట. అప్పుడు వాళ్ళ మూతులను చూశారు, వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయో చూశారు. మీరు చాలా గొప్పలబ్బా, ఇలాంటి పని చెయ్యరు ఎవరు కూడా అని అనుకున్నారు. ఇక పోయి ఆడ వాక్యం వినడానికి జనమంతా కూర్చున్నారు. వాళ్ళ యొక్క మొత్తము స్నానాలు చేసుకొని, బట్టలు ఉతికేసుకొని, వాళ్ళ కాల కుర్చాలు తీర్చుకొని బాగా కన్వెన్షన్కి వచ్చి కూర్చొని అలా స్టేజ్ వైపు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటి కారణం అంటే ఆ క్లీన్ చేసిన వాళ్ళు ఎవరంటే ఆడ స్టేజ్ మీద వాక్యం చెప్పేవారు, ఆ స్టేజ్ మీద వాక్యము చెప్పేవారు. అక్కడ ఉన్నటువంటి జనము ఎవరు క్లీన్ చేస్తారు, నువ్వు చేయిపో అంటారు కదా. మరి దేవుని కార్యము నిజముగా జరిగితే ఏమవుతుందంటే తెలియకుండానే మనము ఆ పనులను చేయడానికి వెళ్తాం. చూడండి, విస్తారమైన ఇప్పుడు ఈమెకి కార్యం జరిగింది కదా. తర్వాత చెప్తాను మార్త విషయం. మార్త ఇంట చేర్చుకుంది, లోతైనటువంటి మారు మనస్సే ఉంది, తన ఇంటి వారినంతా రక్షించుకుంది, విస్తారమైన పనులు చేసుకుంటూ తన ఇంటి వారిని చూసుకుంటుంది, యేసు ప్రభువుని చూసుకుంటుంది, వచ్చిన వారిని చూసుకుంటుంది, బాగానే ఉంది అండి. అప్పుడు మార్త 40 వచనం చూడండి. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనేది. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను కూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చూడండి, యేసు ప్రభు మార్తాను, మార్తా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, విచారం కలిగి తొందరపడుతున్నావు నువ్వు అని అంటూ ఉన్నాడు. ఒక్కసారి చూసి యేసు ప్రభు డిక్లరేషన్ ఇస్తాడా? ఇవ్వడు. ప్రతిసారి యేసు ప్రభు వారి ఇంటికి వచ్చినప్పుడు, మేము విస్తారమైన పనులు చేస్తున్నప్పుడు ఈ సనుగు గొనుగులు కంటిన్యూగా ఉన్నాయి. అలా ఉన్నాయి కాబట్టి చేస్తుంది, ఆతిథ్యం ఇస్తుంది. ఆ ఆతిథ్యంలో ఏమున్నాయి? కోపం ఉంది, విసుగు ఉంది, ఇతరుల మీదకి పని చేయలేదని ఇతరుల మీద ఏం చేస్తుంది? నేరము మోపుతూ ఉంది. అది యేసు ప్రభు ఒక్కసారి చూసి అలా ఎప్పుడు చెప్పడు. అనేక సార్లు మన జీవితంలో జరిగినప్పుడు దేవుడు చూసి, యేసు ప్రభు చూసి అంటాడు. ఇప్పుడు అందుకు ఈమెతో అంటున్నాడు, మార్తా విస్తారమైన పనులు పెట్టుకుంటావు, అవసరమైనది ఒక్కటే. ఏదంటది? అవసరమైనది ఏంటి? యేసు పాదముల చెంత కూర్చోవడం. అది ఎవరు చేస్తున్నారు? మరియా గురించి చెప్పేటప్పుడు ఒకసారి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ మార్తాల గురించే మాట్లాడుతున్నాం. కానీ ఉత్తమమైనది ఏంటంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడం. అంటే ఈమె యేసు ప్రభు ఆ మాట అన్నాడు కదా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, విసిగిపోతూ ఉన్నావు అని ఒక్క మాట అనగానే ఆమె తన లైఫ్ను చేంజ్ చేసుకుంది. 12వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో 2వ వచనం చూడండి, 12:2. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను.
ఆడ ఏం చేశారంట, విందు చేశారు. మార్త ఉపచారము చేస్తుంది. ఆమె ఒకప్పుడు సనుగు గొనుగులతో ఆతిథ్యం ఇస్తుంది. ఇక్కడ ఏమైనా సనుగు గొనుగులు ఉన్నాయా అంటే ఆమె ఏం చేస్తుంది, యేసు ప్రభు ఒక్క మాట చెప్పాడు, ఏమని, విస్తారమైన పనుల చేత నీవు ఏం చేస్తున్నావు, తొందరపడుతున్నావు అనే మాట అనగానే ఆ యొక్క మాటను తన హృదయంలోకి రిసీవ్ చేసుకొని తాను ఆ విషయము నేర్చుకుంది. దేవుడు మనతో ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటాడు కదా. ఈమె మార్త ఒక్కసారిగా తన అభిప్రాయాన్ని చేంజ్ చేసుకుంది, తనలో ఉన్న లోపాన్ని గ్రహించింది. మరలా తర్వాత అటువంటి మాటలు మరలా మాట్లాడలేదు, మెల్లగా కూర్చొని ఉపచారము చేస్తుంది. అంటే ఈమెకి నేర్చుకునేటటువంటి స్వభావము ఉంది అని అర్థం. కానీ ఈ యొక్క యోహాను సువార్త 11వ అధ్యాయంలో 5వ వచనంలో యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. బైబిల్లో యేసు ప్రభు ప్రేమించిన వాళ్ళు అంటే ఆయన స్వయంగా ప్రేమించిన వాళ్ళు తక్కువ. వాళ్ళు ఎవరు? మార్త, మరియా, లాజరు, యోహాను, రొమ్మున ఆనుకున్నటువంటి యోహాను. తర్వాత పేతురు విషయంలో కూడా అన్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నీకే తెలుసు ప్రభు. అలాగా 2-3 సార్లు పేతురును యేసు ప్రభు అడిగాడు. అప్పుడు నీకే తెలుసు ప్రభు అంటే, సరే నువ్వు నా గొర్రెలను మేపుము, నా గొర్రె పిల్లలను కాయము అని చెప్పడం జరిగింది. అంటే నిజమే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని. అలా ఇక్కడ యేసు ప్రభు మార్తను, మరియను, లాజరును ప్రేమిస్తూ ఉన్నాడు. ముగ్గురిని ప్రేమిస్తున్నాడు. ఆ కుటుంబంలో ఉన్న ముగ్గురిని ప్రేమిస్తున్నాడు యేసయ్య. ఆ యొక్క కుటుంబంలో చూడండి, ఒకసారి దేవుడి ప్రేమను మనము పొందుకోవాలి. మామూలుగా సహజంగా మనము యేసయ్యను ప్రేమిస్తాం. అందుకే కదా యేసయ్య చెంతకు వస్తాము, ఆయన వాక్యాన్ని వింటాము, ప్రార్థనలో పాల్గొంటాము, మరి అన్ని రకాల కూడికలకు వస్తాము, పరిచర్య చేస్తాము. ఇదంతా కారణం ఏంటంటే యేసయ్యను ప్రేమిస్తున్నాము కాబట్టి. అంటే మనము యేసయ్యను ప్రేమిస్తున్న స్థితి నుంచి యేసయ్య మనలను ప్రేమించే స్థితిలోకి మన యొక్క ఆత్మీయ జీవితాలు ఎక్కాలి. దేవుడు ఒకసారి నాతో ఏమన్నాడంటే, నా ప్రేమకు నీవు పాత్రుడవు అని అన్నాడు. ఏంటి, మగోడిగా సంబోధించంటే అవును. యేసయ్య నన్ను ఒక ఆత్మీయ జీవితంలో ఒక మెట్టెక్కిన తర్వాత స్త్రీగా సంబోధించడము మానివేశాడు, నన్ను పురుషుడుగానే సంబోధించాడు. నా ప్రేమకు నీవు పాత్రుడవు అని దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. కాబట్టి మనము రక్షణ పొందిన తర్వాత యేసయ్యను ప్రేమించడం మంచిదే, కానీ యేసయ్య కూడా నిన్ను ప్రేమించేటటువంటి ఆత్మీయమైన మెట్టులోకి మనము ఎక్కాలి. ఇక్కడ మార్త, మరియా, లాజరు ఎవరు ప్రేమిస్తున్నారు? యేసయ్య ప్రేమిస్తున్నాడు. యేసయ్య ప్రేమిస్తున్నటువంటి ఆ లాజరు ఒకసారి ఏమైంది, లాజర్కి రోగం వచ్చింది. ఆయన రోగం వచ్చింది. అక్క చెల్లెలు ఇద్దరు కూడా సమాచారము యేసయ్యకి అందించారు. మా సోదరుడు నీ స్నేహితుడైనటువంటి లాజరు ఏ స్థాయికి వచ్చాడండి? లాజరు స్నేహితుడి స్థాయికి వచ్చాడు. చూడండి, మాట ఏమో విస్తారమైన పనులు కలిగి ఇంట చేర్చుకుంది, మరే ఏమో ఆత్మీయముగా చక్కగా ఉండి యేసయ్య పాదముల దగ్గర ఉండి వాక్యాన్ని వింటుంది. లాజరు స్నేహితుడు స్థాయికి వెళ్ళాడు. వాళ్ళ కుటుంబాన్ని నిజంగా దేవుడు ఎందుకు ప్రేమించడు? ఖచ్చితంగా ప్రేమిస్తాడు. ఇప్పుడు రోగి అయినాడనమాట. ఆ విషయము అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా యేసయ్యకు సమాచారం అందించాడు. వెంటనే యేసయ్య ఏమంటున్నాడంటే, ఈ వ్యాధి మరణముల వరకు వచ్చింది కాదు, దేవుని కుమారుడు దీని వలన మహిమపరచబడినట్లుగా ఇది వచ్చింది అంటాడు. అని కావాల్సిగానే, ఎందుకు దేవుని కుమారుడు ఏం కావాలా? మహిమపరచబడాలి. అతను అక్కడే వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు? అతను మరణించిన తర్వాత నేను వెళ్ళి ఒక అద్భుత కార్యము చేస్తాను, దాని వలన అనేక మంది దేవుని వైపు మళ్ళుకుంటారు అని.
సరే యేసయ్య చాలా టైము అలాగే ఉండిపోయాడు. లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అప్పుడు బయలుదేరాడు యేసయ్య, మనము బేతనియాకు వెళ్దాం పదండి. అండ్ వెళ్ళిన తర్వాత చూడండి, అక్కడ మీరు చదువుదాం. 20వ వచనం చూడండి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనని ఎదుర్కొని వెళ్ళను కానీ మరియ ఇంటిలో కూర్చొని. మార్త ఏం చేస్తుందండి? యేసు ప్రభు వస్తున్నాడు అనే సమాచారము తెలియగానే టక 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 యేసు దగ్గరికి పరుగులాడుతుంది. మరి ఆత్మీయురాలైనటువంటి మరియ పరిస్థితి ఏంటి? ఇంట్లో ఉండొచ్చా? యేసయ్య వస్తున్నాడంటే ఇది నెక్స్ట్ చెప్తా, నెక్స్ట్ మెసేజ్. మార్త యేసు ప్రభు వస్తున్నాడు అని తెలిసి ఏం చేస్తుంది? ఎదుర్కొని వెళ్తుంది. ఆమెకు చూడండి, ఎప్పుడైనా సరే ఇంటికాడికి వస్తే ఎదుర్కొంటుంది, ఇంట చేర్చుకుంటుంది. ఆమె కాడ మామూలుగా అయితే మార్తను చాలా నెగిటివ్ క్యారెక్టర్గా చెప్తూ ఉంటారు, కానీ ఆమె చాలా శ్రేష్టమైన విషయాలు ఆమె ద్వారా నేర్చుకోవచ్చు మనం. సరే ఏం చేస్తుంది? యేసు ప్రభు వస్తున్నాడు అనగానే ఎదుర్కొన వెళ్తుంది. మరి బోధకుడు వస్తున్నాడంటే ఎవరు? బోధకుడే కదా యేసు ప్రభు, రబ్బుని. బోధకుడు వస్తున్నాడంటే నువ్వు ఎదుర్కొంటున్నా వెళ్తున్నావా, పోయి వంటకంలో ఉంటున్నావా? మరి ఏం చేస్తుంది మార్త? అక్కడ ఎదుర్కొన వెళ్తూ ఉంది. చూడండి, ఇక్కడ ప్రభువా నీవు కానీ మాతో ఉండింటే మా సహోదరుడు చావకుండును అని అంటే యేసు ప్రభు ఏమంటున్నాడు? నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదు. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నడూ చనిపోడు. యేసు ప్రభు ఏమంటే మార్త అంటుంది, ప్రభా నువ్వు కానీ ఇక్కడ ఉండింటే కదా నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అంటే వెంటనే ఏం పర్వాలేదు, అతడు ఖచ్చితంగా తిరిగి లేస్తాడు అంటే తిరిగి లేస్తాడు, పునరుద్ధానమందు తిరిగి లేస్తాడు. ఎలా తెలుస్తుందండి పునరుద్ధానమందు తిరిగి లేస్తాడని? యేసయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, ఆయన బోధన వింటున్నప్పుడు అంత్యదినం ఒకటి ఉందని, పునరుద్ధానం ఉందని, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలని, ఆయన ప్రేమ ఎటువంటిదో ఇవన్నీ విషయాలు వింటూనే ఉంది. వంట రూమ్లో వంట చేసుకుంటూ. ఎక్కడ చేసుకుంటూ? వంట రూమ్లో ఒక చెవి పెట్టింది అన్నమాట. అక్కడే కూర్చోలేదు, వంట రూమ్లో చెవి పెట్టి వింటాము. అప్పుడు యేసు ప్రభు అంటుంది, నేనే పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించినను తిరిగి లేస్తాడు, బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరెన్నడూ కూడా చనిపోడు అని చెప్తాడు. ఆ మాట అనగానే వెంటనే ఆమెకు ఎటువంటి ప్రత్యక్షత వచ్చిందో చూడండి. 27వ వచనంలో చూడండి. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడమైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆమెతో చెప్పెను. చూడండి, లోకమునకు ఏమంట రాబోతున్నటువంటి దేవుని కుమారుడమైన క్రీస్తు అని నేను నమ్ముచున్నానండి. అక్కడ కదా ఏమంటుంది? నేను నమ్ముతున్నాను, నువ్వు దేవుని కుమారుడు క్రీస్తువు అని నేను నమ్ముతున్నానని. ఇక్కడ చూడండి 40వ వచనంలో చూడండి. నీవు నమ్మినలా దేవుని మహిమను చూద్దువని నేను నీతో చెప్పలేదా? అంటే లాజరు ఎక్కడైతే చనిపోయాడో 4 దినములైంది, శరీరము కుళ్ళిపోయింది. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి బండ తొలగిస్తుంటే, ప్రభువా నా తమ్ముడు చనిపోయే 4 రోజులైంది, కుళ్ళు పట్టాడు, వాసన పడుతుందంటే నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని నీతో చెప్పాను కదా అంటే, అక్కడేమో నేను నమ్ముతున్నా ప్రభు అని, ఇక్కడేమంటది? ఏం చేస్తుంది? కుళ్ళిపోయినాడు, వాసన పట్టింది, ఇక తెలిస్తేనే పురుగులు గిరుగులు అన్నీ వస్తాయి, ఏంటేంటో చెప్తుంది. ఆడ పైన ఏం చెప్పింది? నీవు దేవుని కుమారుడమైన క్రీస్తు అని నేను నమ్ముతున్నా. అటువంటి నమ్మకం ఉన్నప్పుడు ఇక సైలెంట్గా ఉండాలి కదా.
ఇదేమంటే నేను నీతో చెప్పినాను కదా, నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాము, నమ్మకుంటే అంటే ఆమె స్థితి ఫైనల్గా చెప్తా. ఇది కదా సరే, బయటికి రమ్మని లాజరు గట్టిగా అరవగా, లాజరు బయటికి రమ్మని యేసు ప్రభు అనగానే అతడు బ్రతికి ప్రేత వస్త్రములతోనే బయటికి రావడం జరిగింది. కానీ ఇక్కడ మనము మార్తా విషయాన్ని పరిశీలన చేసినప్పుడు, మార్తా విస్తారమైన పనులు చేయటము ద్వారా, అంటే ఇప్పుడు మనలో ఎక్కువ మంది చేస్తున్నటువంటి పని ఇదే. మార్తాలాగా విస్తారమైన పనులు చేస్తాము, యేసయ్య పాదాల దగ్గర బహు తక్కువగా కూర్చుంటాము. అలా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే, యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. అందుకే కదా మార్తా అంటున్నాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అంటే నువ్వు దేవుని కుమారుడవని నేను నమ్ముతున్నాను అంటే మనం కూడా ఏమంటాము, యేసయ్య నువ్వే నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నాను అంటావు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నమ్ముతావో లేదు నీకే తెలియదు. అలాగా మార్తా ఏం చేస్తుంది, నేను నమ్ముతున్నాను అంటుంది, మరలా ఇతను లేపుతాడో లేదని క్వశ్చన్ మార్కు ఉంది. ఇలాంటి క్వశ్చన్ మార్కులు ఎప్పుడు వస్తుందంటే, నీకు సరైనటువంటి ప్రార్థనా జీవితం లేనప్పుడు సందేహము వస్తుంది. ప్రార్థన సరిగా లేకుండా ఉన్నప్పుడు సందేహం వస్తుంది. సందేహంలో నుంచి అవిశ్వాసము చోటు చేసుకుంటుంది. దేవుడు ఈ విషయాన్ని చేస్తాడా లేదా అని క్వశ్చన్ మార్కు వస్తుంది. మార్తా జీవితంలో జరుగుతున్నది అదే. మార్తా యేసు ప్రభుని ఇంట చేర్చుకుంది, కానీ ఆత్మీయ జీవితంలో యేసు ప్రభు ఇచ్చేటటువంటి విశ్రాంతిలో ఆమె ఆ విశ్రాంతిని అనుభవించలేకపోతుంది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అన్నాడు కదా. మరి విశ్రాంతి ఎక్కడుంది? యేసయ్య పాదాల దగ్గర విశ్రాంతి ఉంది. రక్షణ పొందిన తర్వాత యేసయ్య పాదాల దగ్గర ఎక్కువ సమయాన్ని మనం గడపాలి. ఎప్పుడైతే ఎక్కువ సమయాన్ని గడుపుతామో నీ యొక్క ఆత్మకు విశ్రాంతి కలుగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే సందేహం వస్తుంది, దేవుడి కార్యము చేస్తాడా లేదా. మార్తా వలె అంతా ఒడిదుడుకుంటుంది. మార్తా దగ్గర ఎన్ని మంచి లక్షణాలు లేవు. తాను మార్తా యేసు ప్రభువును తన ఇంట చేర్చుకుంది. తన కుటుంబం అంటే చెల్లిని తమ్ముణ్ణి దేవుని మార్గంలోకి నడిపించింది. మంచి చక్కటి ఆతిథ్యం ఇచ్చేటటువంటి స్త్రీగా ఉంది. పరలోక మర్మాలని వినింది, తెలుసుకుంది. అన్ని రకాలైనటువంటి మర్మాలను తెలుసుకుంది. దేవుని కుమారుడైన క్రీస్తు నీవని తెలుసుకుంటుంది. మరి విసుగు కోపములో ప్రారంభంలో ఉన్నటువంటి మాట చివరికి తన యొక్క జీవితాన్ని మార్చుకొని, అవును కదా నేను చేస్తున్నది తప్పు అని తెలుసుకుంది. తర్వాత మారు మనసు పొందింది ఆమె. ఏమన్నాడు, మార్తా మార్తా నువ్వు అనేకమైన పనుల వలన విచారము కలిగి తొందరపడుతున్నావంటే వెంటనే తన యొక్క లైఫ్ను చేంజ్ చేసుకుంది. నెక్స్ట్ యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనంలో ఆమె మార్తా ఉపచారము చేసెను అనే మాట అక్కడ రాయబడి ఉంది. అంటే లైఫ్ను చేంజ్ చేసుకునేటటువంటి మనస్తత్వము మార్తాకు ఉంది. చూడండి, బైబిల్ గ్రంథములో యాకోబు ఉన్నాడు కదా. యాకోబు మోసగాడు. దర్శనాలను చూస్తాడు, కళలను చూస్తాడు, విస్తారంగా పనిచేస్తాడు. అయితే ఏంటి, మోసగాడనే పేరు ఉంది. అయితే యాకోబు ఒంటరిగా ఉన్నటువంటి జీవితం ఒకటి ఉంది. ఒంటరిగా పోరాడినటువంటి స్థలము ఒకటి ఉంది. అదే అప్పుడు ఆ టైంలో యాకోబు ఇశ్రాయేలీలుగా మారడం జరిగింది. అలాగనే మార్తా ఎలా ఉంది? మార్తా రక్షణ పొందిన ప్రారంభంలో శరీర సంబంధిగా ఉంది. అయితే ప్రతి ఒక్కరు కూడా శరీర సంబంధులు ఎవరిగా మారాలి? ఆత్మ సంబంధులుగా మారి తీరాలి. మారి తీరినప్పుడే నీ జీవితంలో యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు. లేకపోతే సందేహాత్మకమైనటువంటి జీవితంతోనే నీ యొక్క ఆత్మీయ జీవితం సాగుతుంది. కాబట్టి
ఈ రోజు మనం నేర్చుకున్న దశ యాకోబు ఇశ్రాయేలు అయిన రీతిగా మార్తాను తన జీవితాన్ని ఎలాగో మార్చుకుందో అలాగ శరీర సంబంధి అయినటువంటి మనము ఆత్మ సంబంధిగా మారి తీరాలి. ఆత్మ సంబంధి అంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడం, యేసయ్య మాటలు వినడం, యేసయ్య దగ్గర కూర్చొని మాట్లాడటం, ఇవి మనము చేయవలసిన పనులు. కాబట్టి మార్తా ద్వారా మనము కొన్ని విషయాలు విన్నాం. ఆ విషయాలను మనము నేర్చుకొని మన జీవితాన్ని ముందుకు నడిపించుకుందాం. సరే, ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. మార్తాను గురించి ఈరోజు తెలియజేసినటువంటి మాటలను బట్టి వందనాలు ప్రభువా. ఆ యొక్క మాటలను దీవించండి తండ్రి. అనేక మందికి మేలుకరముగా నేను మార్చమని వేడుకొనొచ్చున నా తండ్రి. ఇదిగోనైనా తండ్రి, వింటున్నటువంటి నాకు, ఇక్కడ చేరిన వారికి, ప్రతి ఒక్కరికి కూడా నైనా నీకు వారి యొక్క హృదయాల్లో పనిచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తం